వీక్షా సాహసం భాగం 3 గుప్త నిధుల కోసం అన్వేషణ. ఈ సాహసంలో వీక్షకు ఒక పురాతన జంగిల్ ఆలయానికి దారితీసే రహస్యమైన పటం దొరుకుతుంది. ఆ పటంతో ఉత్సాహంగా ఆమె అడవిలోకి ప్రయాణిస్తుంది. ఆమె ఎదుర్కొనే సవాళ్లు ఆమెను ధైర్యంగా నిలబడేలా చేస్తాయి. ఈ ప్రయాణంలో ఒక కోతి ఆమెకు సహాయం చేస్తుంది. వీక్ష ప్రయాణం మొదలు. అరే, ఇది ఏమిటి? పుస్తకంలో ఒక పటమా? ఇది ఒక పురాతన ఆలయంలో ఒక నిధికి దారి చూపిస్తుంది. దీన్ని నేను కనుగొనాలి. అద్భుతంగా ఉండబోతుంది నా ఈ ప్రయాణం. ఇది ఎంత కన్ఫ్యూజన్గా ఉంది. నేను సరైన దారిలో ఉన్నానని అనుకుంటున్నాను. పటం ప్రకారం ఆలయానికి చేరడానికి నేను ఒక నదిని దాటాలి. దారి మధ్యలో వీక్షకు ఒక చిన్న కోతి కనిపిస్తుంది. దానితో వీక్ష ఇలా అంటుంది, అరే చిన్నోడా, నువ్వు నాకు ఆలయాన్ని కనుగొనడంలో సహాయం చేయాలి. ఓకే వీక్ష. వీక్ష మరియు కోతి వేగంగా నది దగ్గరకు చేరుకుంటారు. నేను దీనిని ఎలా దాటాలి? ఇది ప్రమాదకరం, కానీ నాకు ఏ ఇతర మార్గం లేదు. నేను ప్రయత్నించాలి. అరెరే, ఇది ఒక తప్పు నిర్ణయం. వీక్ష నదిలో పడిపోకుండా కోతి కాపాడుతుంది. అప్పుడు వీక్ష ఇలా అంటుంది, అరే, ఇది చాలా కష్టం. ధన్యవాదాలు చిన్నోడా. వీక్ష ఆలయంలోకి ప్రవేశిస్తుంది. ఇది చీకటిగా మరియు భయంకరంగా ఉంటుంది. ఆమె ఒక జ్యోతి వెలిగిస్తుంది మరియు ఇలా అంటుంది, ఈ స్థలం చాలా పురాతనంగా ఉంది మరియు చాలా ప్రమాదకరం. అరే, నేను జాగ్రత్తగా ఉండాలి. వీక్ష చివరి గదికి చేరుకుంటుంది. గదిలో మధ్యలో ఒక బంగారు పెట్టె ఉంటుంది. అరే, నేను సాధించాను. నేను నిధిని కనుక్కున్నాను. ఇది ఖచ్చితంగా అదే జంగిల్ ఆలయ ఖజానా. ఇది అద్భుతంగా ఉంది, కానీ ఇది సాధారణ బంగారం కాదు. ఇది మాయతో నిండినట్టుంది. మనం వెంటనే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాలి. ఆమె బంగారాన్ని తీసుకుంటుంది. వీక్ష మరియు కోతి ఆలయం కూలిపోయే ముందు బయటకు పరుగెడతారు. ఇది ఒక గొప్ప సాహసం. నువ్వు లేకుండా నేనేది సాధించలేను చిన్నోడా. ఈ బంగారం యొక్క అసలైన శక్తి ఏమిటో తెలుసుకోవాలి. మనం ఇంకో సాహసానికి సిద్ధం కావాలి. ఇంతటి అద్భుతమైన ప్రయాణంలో నన్ను కలిసినందుకు ధన్యవాదాలు. మరిన్ని అద్భుతమైన సాహసాల కోసం లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మరియు బెల్ ఐకాన్ నొక్కడం మరవకండి. మరో సాహసంలో కలుద్దాం.